So, welcome to KKPBT online training in Telugu. So, here we are discussing to the day one demo class. So, first one is data analyst and data engineering. What is the roles and responsibilities? What is the difference? This we will discuss. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్ కి డేటా ఇంజనీర్ కి వర్క్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ యాజ్ ఎ డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే ప్రాసెస్ ఆఫ్ ది క్లీనింగ్ అనలైజింగ్ ఇంటర్ప్రెటింగ్ అండ్ డిస్ప్లే ది డేటా యూజింగ్ ది డిఫరెంట్ అప్రోచెస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఈజ్ నోన్ యాజ్ డేటా అనలిస్ట్. సో ఇది ఏం చేస్తారంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ డేటా అనలిస్ట్ అనుకోండి. సో నా వర్క్స్ ఏంటుంటాయంటే నేను డేటా అనేది తీసుకుంటాను అనమాట. సో ఈ డేటా తీసుకొని ఇందులో ఉన్న సో మోస్ట్లీ ఏ డేటా అనలిస్ట్ అయినా సరే ఆర్ డేటా ఇంజనీర్ అయినా సరే డేటా ఆర్కిటెక్చర్ అయినా సరే డేటా సైంటిస్ట్ అయినా సరే వీళ్ళొక మెయిన్ రోల్ ఏంటంటే ప్లే విత్ డేటా అనమాట. సో హీ కెన్ ప్లే విత్ ది డేటా. సో డేటాతో వచ్చేసి ఏమంటే వాళ్ళు ప్లే చేస్తారు. అంటే ఫస్ట్ వచ్చేసి ఏమంటే దానికి ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క సపరేట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే డేటా అయితే ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏదైనా తీసుకోండి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క డేటా వచ్చేసి అంటే ల్యాప్టాప్ డేటా అయితే ఉంటుంది. దాంట్లో నుంచి ఆ డేటా మొత్తాన్ని ఫ్రమ్ వెబ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఆ వెబ్ స్టోరేజ్ లో ఉన్న డేటాని వచ్చేసి ఏమంటే బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్ ద్వారా ఈటీఎల్ టూల్, వీటిని ఏమంటామంటే ఈటీఎల్ టూల్స్ అంటాం. బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్ ద్వారా వచ్చేసి ఏమంటే ఎస్క్యూఎల్ సర్వర్ లోకి తీసుకొస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనము డేటా వెబ్ లో ఉన్న డేటా వచ్చేసి ఏమంటే ల్యాక్అప్ డేటా అయితే ఉంటుంది. ఎంత డేటా అయితే యాజ్ ఏ బిజినెస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టీమ్ కి అవసరం అవుతుందో, లేదంటే బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంత డేటా అయితే అవసరమో కేవలము ఆ డేటా మాత్రమే తీసుకొస్తాము. ఏవైతే అన్నెసరీ డేటా అయితే ఉంటే వాటిని మనం ఏం చేస్తామంటే రిమూవ్ అయితే చేస్తాం. దాన్ని ఏమంటామంటే క్లీనింగ్ అంటాం. సో క్లీనింగ్ ఏదైనా సరే అన్వాంటెడ్ డేటా ఏదైనా ఉన్నా సరే వాటిని మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏమిటి, ఆ డేటా మొత్తాన్ని మనం వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ లో క్లీన్ చేసిన డేటాని మనం వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ లో స్టోర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వరే కాదండి, ఏదో ఒక డేటాబేస్ అనమాట. ఏదో ఒక డేటాబేస్ లో మనం ఏం చేస్తామంటే ఆ బిజినెస్ డేటాని వచ్చేసి స్టోర్ చేస్తాం. ఇక్కడ ఆ డేటా స్టోర్ చేసిన డేటాని మనం వచ్చేసి అనలైజింగ్ చేస్తాం అనమాట. ఈ అనలైజింగ్ అంటే ఏంటంటే బిజినెస్ ఎలా వెళ్తుంది, ఓకే, దాని రేంజ్ ఏంటి, దాని ప్రాఫిట్ ఎంత, లాస్ లో ఏంటి, సో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ అంతా చేస్తాము. అనాలిసిస్ చేసిన తర్వాత దాని నుంచి ఇంటర్ప్రెటింగ్ అనమాట. అంటే మన ఓన్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేసి ఆర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే యూజ్ చేసి డిఫరెంట్ సినోసిస్ అనేది మనం అయితే యూజ్ చేస్తాం. అండ్ డిస్ప్లే ది డేటా యూజింగ్ ది డిఫరెంట్ అప్రోచెస్ అనమాట. సో మనకి అనలైజ్ చేసిన డేటాను వచ్చేసి ఏం చేస్తామంటే ఒక రిపోర్టింగ్ టూల్ అయితే యూజ్ చేసి ఆ రిపోర్టింగ్ టూల్లో వచ్చేసి ఏం చేస్తామంటే మనం డేటా మొత్తం డిస్ప్లే చేస్తాం. ఇలా మనం ఎందుకు చేయాలి, రీజన్ ఏంటంటే ద మెయిన్ ఆఫ్ ఎయిమ్ ఆఫ్ ది డేటా అనలిస్ట్ ఆర్ డేటా ఇంజనీరింగ్, వీళ్ళ యొక్క ఎయిమ్ వచ్చేసి ఏంటంటే ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సెకండ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ ఈస్ ఐడెంటిఫై ది వేర్ ది లాసెస్ we can approach or the company is facing. సో దట్ ఆ లాసెస్ ని మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఏమంటే ఐ హ్యావ్ ఏ బిజినెస్ different locations, for example in that Andhra Pradesh location and Telangana location and Karnataka location. Here the main issue is my sales is very good in Andhra Pradesh and Telangana, but Karnataka is very less. So here what we did, like we have to identify the what is the issue. Like they have the different approaches. ఎందుకు కస్టమర్స్ వచ్చేసి అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో బై యూజింగ్ ఆఫ్ ది మన యొక్క డేటాని బేస్ చేసుకొని ఆ బిజినెస్ ఇంటెలిజెన్స్ టీం వాళ్ళు వచ్చేసి ఏమంటే వర్క్ చేస్తారనమాట. సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసి ఏమంటే ఒక డేటా అంది స్టోర్ వచ్చేసి ఏంటంటే డేటాను వచ్చేసి ఏంటంటే పుల్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, డిస్ప్లే చేసుకోవడం, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇంటరప్టింగ్ అండ్ డిస్ప్లే ది డేటా యూజింగ్ ది డిఫరెంట్ అప్రోచ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఈజ్ నోన్ యాజ్ డేటా అనలిస్ట్ అనమాట. సో ఒక డేటా అనలిస్ట్ రోల్ వచ్చేసి ఏమంటే డేటా తీసుకోవడం, క్లీనింగ్ అండ్ షేపింగ్, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే అనలైజింగ్, దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఏమంటే డిస్ప్లే ది డేటా యూజింగ్ ది డిఫరెంట్ రిపోర్టింగ్ టూల్స్. సో ఈ హోల్ వర్క్ ను వచ్చేసి ఏమంటామంటే డేటా అనలిస్ట్ అంటాం. కమింగ్ టు ది డేటా అప్రోచ్, డేటా ఇంజనీర్కి వచ్చేది ఏంటంటే ఈ డేటా ఇంజనీర్ యొక్క రోల్ ఎలా ఉంటుందంటే మనకు డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే లిమిటెడ్ డేటా మాత్రమే హీ కెన్ క్రియేట్ ది డిజైన్స్ అనమాట.
he cannot work with the large amount of data. సో ఒక డేటా అనలిస్ట్ వచ్చేసేమంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను వచ్చేసేమంటే వర్క్ చేయలేడు. ఓకేనా, ఓన్లీ లిమిటెడ్ డేటా మాత్రమే వర్క్ చేస్తారు. యాజ్ ఏ డేటా ఇంజనీర్ వచ్చేసేమంటే ఈ వర్క్ ది బిగ్ డేటా. ఓకే, సో ఎవ్రీ లైక్ ఈ కెన్ వర్క్ ఇన్ టు ది బిగ్ డేటా. ఐ మీన్ బిగ్ డేటా మీన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. Okay, different formats data. So here at the data engineering responsibilities for the collecting, managing, converting the raw data into the information that can be interpreted by the data scientist and also business analyst అనమాట. సో ఇక్కడ మనకు డేటా ఇంజనీర్ రోల్ వచ్చేసి ఏమంటే కలెక్టింగ్, మేనేజింగ్, కన్వర్టింగ్ ది డేటా ఇంటూ ది రా డేటా టు ఇన్ఫర్మేషన్. సో అతను ఏం చేస్తారంటే యాజ్ ఎ డేటా ఇంజనీరింగ్ ఈస్ కలెక్ట్ ది డేటా ఫ్రమ్ ది డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మేనేజింగ్. Managing means they can, if in case any unwanted data, whatever things, we can remove that one. So next one is we have to raw data to we can convert the information data by using of different tools అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే యాజ్ ద డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే ఇతను వచ్చేసి ఏమంటే 2 టీమ్ తో కనెక్ట్ అవుతాడు. ఫస్ట్ వచ్చేసి ఏమంటే బిఐ టీమ్ తో కనెక్ట్ అవుతాడు. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి ఏమంటే డేటా సైంటిస్ట్ తో కనెక్ట్ అవుతాడు అనమాట. శాలరీస్ వచ్చే గురికి ఏమంటే యావరేజ్ శాలరీ ఆఫ్ యావరేజ్ అని ఐఎమ్ టెలింగ్, నాట్ మాక్సిమం మినిమం అయితే చెప్పడం లేదు. యావరేజ్ శాలరీ ఆఫ్ డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే 48 lakhs per annum. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీర్కి వచ్చేసి ఏమంటే 35+ lakhs per annum అనమాట. సో యాజ్ ఏ డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే సమ్ పీపుల్స్ ఆర్ టేకింగ్ మాక్సిమం శాలరీ ఈజ్ 25 lakhs per annum. అండ్ డేటా ఇంజనీర్ ఇన్ ఇండియా, ఐఎమ్ టెలింగ్ ఓన్లీ ఫర్ ది ఇండియా. సో అదర్ కంట్రీస్ ఐఎమ్ నాట్ టెలింగ్. సో ఇన్ ఇండియా the maximum salary in the data analyst 25 lakhs, around 25 to 30. It is the maximum salary in the India. But data engineering is India is paying 80 lakhs, sorry, 75 lakhs to 80 lakhs. Okay, per year. So this is the packages. And also the what are the primary skills required? So data analyst and data engineering. So data analyst is 100% SQL is mandatory, and one database, one integration service, and also the one reporting tool, one analytical tool అనమాట. సో ఒక డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే మెయిన్ స్కిల్స్ ఏమేమి ఉండాలంటే ఎంఎస్బిఐ, ఎస్ఎస్ఐఎస్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఐ మీన్ ఐ జస్ట్ మెన్షన్ హియర్ one by one. For example, if in case I try to become a data analyst, సో ఇప్పుడు నేను ఒక డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నట్టయితే సో నా దగ్గర స్కిల్స్ ఏమేమి ఉండాలంటే, సో ఎస్క్యూఎల్ వచ్చేసి ఏమంటే ప్రైమరీగా ఎవరికైనా సరే ఉండాలండి. ఎస్క్యూఎల్ వచ్చేసి ఏమంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నమాట. ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఈజ్ మ్యాండటరీ ఎవ్రీ వన్. అది డేటా అనలిస్ట్ అయినా సరే, డేటా ఇంజనీరింగ్ అయినా సరే, డేటా హార్టికల్చర్ అయినా సరే, ఎవరైనా సరే ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చేసి ఏమంటే మ్యాండటరీ. ఎస్క్యూఎల్ నాట్ సర్వర్, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. సో సెకండ్ వచ్చేసి ఏమంటే వన్ డేటాబేస్, one integration tool, one integration tool. Next one is one analysis tool, one reporting tool అన్నమాట. ఓకే, సో కంపల్సరీగా యాజ్ ఏ బికమ్ డేటా అనలిస్ట్. ఓకే, సో ప్రతి ఒక్క డేటా అనలిస్ట్ వచ్చేసి అంటే మెయిన్ గా ఈ 4 skills కానీ వచ్చినట్టయితేనే వాళ్ళని మనం వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్ అంటాం. ఓకే, సో ఇవి వచ్చే ఒక డేటాబేస్ అయితే ఉండాలి, ఒక ఇంటిగ్రేషన్ టూల్ అయితే వచ్చాను, ఒక అనాలిసిస్ టూల్ అయితే ఉండాలి, వన్ రిపోర్టింగ్ టూల్ అయితే ఉండాలి. సో వీళ్ళని వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్ అంటాం. మీరు ఒకవేళ వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నట్టయితే సో డేటా ఇంజనీరింగ్ వచ్చేసి ఏమంటే కంపల్సరీగా ఎస్క్యూఎల్ అండ్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వచ్చేసి ఏమంటే మ్యాండేటరీ, అండ్ ఆల్సో ది పైథాన్, జావా, C++. Okay, so these languages are mandatory. So we have to learn any language. ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే యాజ్ ఏ డేటా ఇంజనీర్ వచ్చేసి ఏమంటే సో ఎస్క్యూఎల్ విత్ పైథాన్ 100% he will learn. Without Python he cannot survey. Okay, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్. మస్ట్ అండ్ షుడ్ లర్న్ ది క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్, అండ్ ఆల్సో బిగ్ డేటా అనలిటికల్ స్కిల్స్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, హౌ టు అనాలిసిస్ దోస్ థింగ్స్ అండ్ స్టోర్ ది data like Azure data storages. So what are the data storages and databases available in Azure, and also the ETL tools like ADF, Azure Data Factory, Azure Data Bricks, Azure Synapse.
అండ్ వన్ రిపోర్టింగ్ టూల్ దట్ ఈస్ కాల్ పవర్ బిఐ, ట్యాబ్లో, ఎనీథింగ్ ఏదో ఒకటి నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ మనకు మెయిన్గా థింగ్ వచ్చేసి ఏమంటే ఎస్క్యూఎల్ వచ్చేసి ఏమంటే మ్యాండేటరీ డేటా ఇంజనీరింగ్ అయినా సరే, డేటా అనలిస్ట్ అయినా సరే, మనకు వీటితో ఎస్క్యూఎల్ తో పాటు పైథాన్ కూడా వచ్చేసి ఏమంటే మ్యాండేటరీ. ఎందుకంటే మనం వచ్చేసి ఏమంటే పవర్ సెల్, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏమంటే సిఎల్ఐ అనే ఒకటైతే ఉంటుంది అనమాట. వీటిలో కంపల్సరీగా వచ్చేసి ఏమంటే వీ హ్యావ్ టు డిజైన్ రిసోర్సెస్ మనం క్రియేట్ చేయాలన్నప్పుడు కంపల్సరీగా మనం పైథాన్ అండ్ ఆల్సో ది జావా అయితే తెలుసున్నమాట. తెలిస్తేనే మనం అయితే చేస్తాము. నెక్స్ట్ వన్ క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే వాట్ ఈస్ క్లౌడ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ది కాన్సెప్ట్ దే హ్యావ్, సో ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దోస్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే బిగ్ డేటా మీన్స్ యూ హ్యావ్ టు హ్యాండిల్ ది యాజ్ ఏ డేటా ఇంజనీరింగ్ ఈజ్ హ్యాండిల్ ది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో యూ హ్యావ్ టు లర్న్ ది బిగ్ డేటా అండ్ ఆల్సో ది Azure Data Factory. So Azure data storages and databases. Data storages means it can store the all type of data like relational data, non-relational data, dimensional data. So all type of data stored into the data storages. And databases means it can store with the relational or non-relational data. So relational means it can two tables, they have the some relation between those things are relational. Non-relational means it can having into the hierarchical data, that is called non-relationship. So you have to learn anything here. Next one is data factory. Here the data factory means we have to convert data from one data source to other data source. And again we have one data bricks. So here you have to we have to use into the Python, PySQL or PySpark SQL. We have to learn, we have to control the that activity by using of the Python or PySQL or Spark అంటారు. So we have to control the pipelines. Next one is Synapse. We have to biggest as a data engineering is biggest tool. If in case you have to learn Synapse means now currently trending topic, but it is not a simple. So you have to learn Synapse. Before that you have to learn SQL and we have to learn Python. You have to learn into the whatever the before we have to mention, right? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట సినాప్ నేర్చుకోవాలనుకున్నట్టయితే. సో ఎందుకంటే సినాప్స్ లో వచ్చేసి ఏమంటే మనకు 3 లేయర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏమంటే ఇంటిగ్రేషన్ కోసం ఒకటి డేటా, అదే ఇంటిగ్రేషన్ అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే దాంట్లోనే మనకు వచ్చేసి ఏమంటే స్టోర్ అవుతుంది, ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఏమంటే ఒకే టూల్లో చేయొచ్చు. ఆ టూల్ కాల్డ్, ఆ సర్వీసెస్ కాల్డ్ అజూర్ సినాప్స్ అనమాట. ఈ అజూర్ సినాప్స్ లో మీరు వచ్చేసి ఏంటి ఈటీఎల్ సర్వీస్ అయితే చేయొచ్చు. అలానే ప్రాసెసింగ్ అంటే నథింగ్ బట్ ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్ ఏదైనా చేయాలని చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే అనాలిటికల్ అనమాట. అనాలిసిస్ చేయాలన్నా సరే మనము అజూర్ సినాప్స్ లో అయితే చేయవచ్చు. సో మనం ఈ అజూర్ సినాప్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఎస్క్యూఎల్ అయితే నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పైథాన్ అనేది నేర్చుకోవాలి. ఈ పైథాన్ లో వచ్చేసి ఏమంటే పై స్పార్క్ ఎస్క్యూఎల్ అంటారు, దాన్ని అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ బిగ్ డేటా అనాలిటికల్ టూల్స్ అంటారు, అదే విధంగానే డేటా బేస్ స్టోరేజెస్ అయితే అంటారు. సో ఈ టాపిక్స్ అన్ని మీరు నేర్చుకుంటేనే యూ హ్యావ్ టు లర్న్ ది అజూర్ సినాప్స్ అనమాట. ఓకే, సో డైరెక్ట్ గా మీరు అజూర్ సినాప్స్ నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. So next one is the reporting tool. So one reporting tool is that one is Power BI or Tableau. We have to connect those data and we have to build the data. So those are into the roles and those are into the difference anamata. Coming to the as a data analyst, roles and responsibilities. What he did means here cleansing and preparing the data, like he can cleaning, for example they have the lack of data, so some unwanted data they have. So as a data analyst what he did means remove the unwanted data, prepare the data, like prepare the done this some transformation, whatever the clean data we have to move on to the డేటాబేస్కి వచ్చేసి మనం ఏం చేస్తామంటే డేటా మొత్తం మనకు వచ్చేసి ఏదైతే అన్నెసరీగా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని త్రూ ది బై యూజింగ్ ఈటీఎల్ ఆపరేషన్ అయితే యూజ్ చేస్తాం. ఈటీఎల్ ఆపరేషన్ ద్వారా మనం ఆ అన్వాంటెడ్ డేటా మొత్తాన్ని రిమూవ్ చేసేసి, ఓకే, సో మనకి ఎంతవరకు అయితే మనకు కావాలో ఒక రిపోర్ట్ క్రియేట్ చేయడం కానీ లేదంటే బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతవరకు అయితే డేటా కావాలో ఆ డేటా వరకు మనం వచ్చేసి ఏమంటే ఫ్రమ్ ది డేటాబేస్ లోకి వచ్చేసి స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఇది ఫస్ట్ రోల్. సెకండ్ వచ్చేసి ఏమంటే అనలైజింగ్
and exploring the data by using SQL language. For example, take SQL server. We have to run the SQL language, SQL code. We have to analyze the data and export the data. We have to create a table, view, those things and matter. So next one is next role is exploitation and statistics matter. So here we have to create this some statistics, how business is running very low, how business is going up or down. We have to create those type of statistics matter. Next one is analyzing and visualizing the data. Just here this point is we have to analyze. So how the business is going well or how the business is going down. So we have to analyze and we have to build into the different dashboards by using of the reportings, visualize the data. So somebody's I think అందరికి తెలుసు యాజ్ ఎ డేటా వచ్చేసేమంటే మనకి ఎక్సెల్ లో ఉండడం కన్నా ఏదన్నా సరే ఒక విజువల్ లో కానీ ఉన్నట్టయితే సో మనకు డేటా మనకు వచ్చేసేమంటే రీడబుల్ గా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి. క్రికెట్ మ్యాచెస్ వచ్చేసేమంటే మనకు ఓవర్ సపరేట్ గా ఉండడం కన్నా అన్ని కలిపి ఒకే చార్ట్ లో కానీ ఆ బార్ చార్ట్ లో కానీ పై చార్ట్ లో కానీ ఇలా కానీ చూపించినట్టయితే సో ఎవ్రీ వన్ సింపుల్ గా అండ్ ఈజీగా దే కెన్ అండర్స్టాండ్ హౌ ది మ్యాచ్ ఇస్ గోయింగ్ టు హై ఆర్ లో ఆర్ హౌ మచ్ ఆఫ్ స్కోర్ అండ్ హౌ మచ్ వాట్ ఇస్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ది థింగ్స్. సో అవన్నీ కూడా మనం వచ్చేసి ఏమంటే అండర్స్టాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట, కస్టమర్స్ అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలానే యాజ్ ఏ డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అయితే క్రియేట్ చేస్తారు. సో రిపోర్ట్స్ మీన్స్ మల్టిపుల్ పేజెస్ అయితే ఉంటాయి. డాష్ బోర్డ్స్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సింగిల్ లేయర్. We have to open the dashboard, we have to see the what is the business of operations thing. And next one వచ్చేసి ఏమంటే data analyst must and should having the communication and writing skills. So why this skills is required means, so for example you have to create one report, you have to share that report into end user, they can review. If in case they can tell or you have to tell, you have to something, you have some doubts or anything. So here the main thing is communication and also writing skills are main important matter. So here as a data analyst, expertise is the domain, so he work into the different domains. So last and final role is solution oriented anamata. He work like a solution oriented. So like by using of the as any Power BI dashboard or anything. So what is the aim here? We have to show the how data, how the business is running, low or high. We have to create different reports based on the client requirement. So those are into the work అనమాట. స్కిల్ సెట్ ఆల్రెడీ నేను చెప్పాను. సో యాజ్ ఏ డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమేమి ఉండాలంటే ఎస్క్యూఎల్, ఎక్సెల్, ఎంఎస్బిఐ నథింగ్ బట్ వన్ రిపోర్టింగ్ టూల్, వన్ ఈటీఎల్ టూల్, వన్ అనలిటికల్ టూల్ అండ్ వన్ ఎస్ఎస్ఆర్ఎస్ అనమాట. సో ఇవి వచ్చేసి ఏమంటే యాజ్ ఏ డేటా అనలిస్ట్ కి వచ్చేసి రోల్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీరింగ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే చూద్దాం. యాజ్ ఏ డేటా ఇంజనీరింగ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏమంటే డేటా ఆర్టికల్చర్. ఇక్కడ ఏం చేస్తారంటే యాజ్ ఏ డేటా ఇంజనీర్ ఏం చేస్తారంటే రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ ది ఆర్టికల్చర్ ఆఫ్ ది డేటా సిస్టమ్స్ ఆర్ ఇంక్లూడింగ్ డేటా బేసెస్, డేటా పైప్ లైన్స్, డేటా లేక్స్, డేటా వేర్ హౌస్. సో ఫర్ ఎగ్జాంపుల్ I am a data engineering. Okay, so what I did here, the first point is I want to expect this type of databases or this type of pipelines, this type of data lake, data warehouse. ఇవన్నీ కూడా వచ్చేసేమంటే మనం క్రియేట్ చేయమని చెప్పేసి ఆ ఒక టీమ్ కి వచ్చేసామంటే మనం చెప్పాలి. ఓకే, డిజైనింగ్ ది ఆర్టికల్చర్, ఐ మీన్ ఎలా ఉండాలి, ఫ్లో వచ్చేసేమంటే మనకి ఏ విధంగా ఏవే కావాలి, డేటా బేసెస్ ఎన్ని కావాలి, డేటా పైప్లైన్స్ ఎన్ని కావాలి, ఇవన్నీ కూడా మనం వచ్చేసేమంటే యాజ్ అ డేటా ఇంజనీరింగ్ వచ్చేసేమంటే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేమంటే డేటా ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే యాజ్ ఏ డేటా ఇంజనీర్ వచ్చేసి ఏం చేస్తారంటే డెవలప్, ఇంప్లిమెంట్ ది డేటా ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్. డేటా ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు డేటా ఫ్రమ్ ఒక డేటా సోర్స్ నుంచి ఇంకొక డేటా సోర్స్ కి వచ్చేసి ఏమంటే డేటా మనం కాపీ చేస్తాం. ఎందుకు కాపీ చేస్తామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వచ్చేసి ఏమంటే రా డేటా కానీ ఉంది అనుకున్నట్టయితే అందులో ఉన్న రా డేటాని మనకి ఎంత వరకు అయితే అవసరమో ఆ డేటా వరకునే మనం వచ్చేసి ఏమంటే వేరొక డేటా బేస్ లోకి అయితే పంపిస్తాం అనమాట. ఫస్ట్ రోల్ ఇది, సెకండ్ రోల్. ఓకే, ఈటీఎల్ ఆపరేషన్ ఇదే బిగ్గెస్ట్ రోల్ అండి. ఒక డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీరింగ్ వచ్చేసి ఏమంటే ఈ ఈటీఎల్ ఆపరేషన్ అయితే చేస్తాడనమాట. సో
సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఏమంటే డెవలప్ ది డేటాబేసెస్ ఆర్ డేటా పైప్లైన్స్ ఎక్సెట్రా. డేటా వేర్ హౌస్ ఆల్ దోస్ థింగ్స్ వస్తాయి. ఇది ఫస్ట్ రోల్ అనమాట. సెకండ్ రోల్ వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేషన్ టూల్ అనమాట. డేటా ఇంటిగ్రేషన్. సో ఇక్కడ మనకు వచ్చేసి డేటా ఇంటిగ్రేషన్ లో వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్ ఈస్ ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ అంట. ఈఎల్టీ. సో ఈటీఎల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఈఎల్టీ అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. సో దోస్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్. హియర్ ద బిగ్గెస్ట్ రోల్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీర్ వచ్చేసి ఏంటంటే బిగ్గెస్ట్ రోల్ అనమాట. ఇక్కడ ఏం చేస్తాం, డేటాని ఒక డేటా సోర్స్ నుంచి ఇంకో డేటా సోర్స్ వచ్చేస్తారు. ఇక్కడ యూజ్ చేసే టూల్స్ వచ్చేసి ఏమంటే ఫస్ట్ వన్ డేటా ఏడిఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. సెకండ్ వచ్చేసి ఏమంటే అజూర్ డేటా బ్రిక్స్, దీని ఏడిబిఎస్ అంటారు, అజూర్ డేటా బ్రిక్స్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అజూర్ సినాప్స్ అనమాట. సో అజూర్ సినాప్స్ అంటాం. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే ఈ త్రీ వచ్చేసి ఏమంటే ఇంటిగ్రేషన్ టూల్ అనమాట. అంటే ఈ త్రీ యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏమంటే కాపీ ది డేటా ఫ్రమ్ ఆర్ మూవ్ ది డేటా ఫ్రమ్ వన్ సోర్స్ టు అదర్ సోర్స్ అనమాట. సో మనకు వచ్చేసి ఏంటంటే యాజ్ ఏ మనకు డేటా ఐ మీన్ సో డేటా ఫ్యాక్టరీకి వచ్చేసి ఏమంటే నో కోడింగ్ స్కిల్స్ రిక్వైర్డ్. ఎటువంటి కోడింగ్ స్కిల్స్ అనేది రిక్వైర్డ్ అవసరం లేదు. కానీ ఇక్కడ అవసరం ఎస్క్యూఎల్ అయితే అవసరం అనమాట. రిమైనింగ్ ఏ కోడింగ్ స్కిల్స్ అయితే అవసరం లేదు. ఒకవేళ నేర్చుకుంటే ఒకవేళ వీ హ్యావ్ టు లెర్న్ విత్ ది పైథాన్. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. బట్ అదర్వైజ్ ఎస్క్యూఎల్ యూ కెన్ హ్యాండిల్ all those things in the data factory. Only it is then the user friendly UI or GUI అంటారు కదా, GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు కదా. మోస్ట్లీ ది వర్క్ విత్ ఏడి అజూర్ డేటా ఫ్యాక్టరీలో ఎలా ఉంటాయంటే GUI మెథడే ఉంటాయి అనమాట. అన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ అజూర్ డేటా బ్రిక్స్. ఈ అజూర్ డేటా బ్రిక్స్ కూడా ఇట్ ఈస్ ఈటీఎల్ టూల్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి కంపల్సరీగా పై పై స్పార్క్ ఎస్క్యూఎల్ కానీ స్పార్క్ ఎస్క్యూఎల్. ఓకే, సో ఇదైతే కంపల్సరీగా ఉండాలన్నమాట. మీరు వచ్చేసి ఏమంటే ఒక డేటా బ్రిక్స్ కి మీరు డెవలపర్ గా వెళ్ళాలనుకున్నట్టయితే బిఫోర్ యూ హ్యావ్ టు లర్న్ ది పై స్పార్క్ ఎస్క్యూఎల్ అయితే మీరు అయితే నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ రోల్ వచ్చేసి ఏంటంటే కాపీ ది డేటా ఫ్రమ్ ఈటీఎల్ ఆపరేషన్స్ అనమాట. కానీ మీరు అడగచ్చు, బ్రో డేటా ఫ్యాక్టరీ చేస్తుంది కదా, వై వి గో టు ది డేటా బ్రిక్స్. సో డేటా ఫ్యాక్టరీ ఇట్ ఈస్ ఏ నాన్ కోడింగ్, ఇట్ ఈస్ ఏ యూజర్ ఐ మీన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మీన్స్ దే హ్యావ్ ది సమ్ లిమిటేషన్. యూ డోంట్ ప్రొవైడ్ ఎనీ అడిషనల్ ఐ మీన్ మీరు వచ్చేసి ఏమంటే మీ ఓన్ గా ఏదైనా సరే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే డేటా ఫ్యాక్టరీలో పాసిబుల్ అవ్వదు. కానీ డేటా బ్రిక్స్ లో వచ్చేసి ఏమంటే మీకు ఎలా కావాలంటే డేటాని అవుట్పుట్ ని మీరు ఏ విధంగా మీరు డిస్ప్లే చేయాలనుకున్నారో ఆ విధంగా మీరు వచ్చేసి ఏమంటే బై యూజింగ్ అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసి డిస్ప్లే అయితే అజూర్ డేటా బ్రిక్స్ ని యూజ్ చేసి మీరు ఎలా కావాలంటే అలా క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు వచ్చేసి ఏమంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్స్ అంటే ఎస్క్యూఎల్ కోడ్స్ ని యూజ్ చేసి స్పార్క్ ఎస్క్యూఎల్ కోడ్ అంటారు. ఆ స్పార్క్ ఎస్క్యూఎల్ కోడ్ అయితే యూజ్ చేసి మీరు వచ్చేసి ఏమంటే కంట్రోల్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మీకు వచ్చేసి వర్క్ ఎలా ఉంటాయంటే బై యూజింగ్ పైథాన్ అయితే యూజ్ చేసి మీరు ఏం చేస్తారంటే డిఎంఎల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తారు. డిఎంఎల్ అంటే నథింగ్ బట్ ఒక డేటాలో ఉన్న దాన్ని తీసుకోవడం కానీ పుల్ చేసుకోవడం, అదే విధంగానే అప్డేట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, దోస్ థింగ్. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మీరు వచ్చేసి ఏమంటే పైథాన్ అయితే యూజ్ చేసుకొని అయితే చేస్తారనమాట. సో ఆ పైథాన్ అనేది ఏమంటే మనకు నచ్చిన కోడ్ మనకు నచ్చినట్టుగా మనం వచ్చేసి ఏమంటే కోడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి ఒకవేళ మీరు డేటా బ్రిక్స్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా పైథాన్ అనేది అవసరం అనమాట. నెక్స్ట్ వన్ అజూర్ సినాప్స్ కూడా ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో ఇది వచ్చేసి ఏమంటే 3 రోల్స్ పార్టిసిపేట్ చేస్తుంది. వన్ వచ్చేసి ఏమంటే ఇంటిగ్రేషన్ రోల్, సెకండ్ వన్ వచ్చేసి ఏమంటే ప్రాసెసింగ్ అనాలిటికల్ రోల్స్ అనమాట. సో ఇక్కడ మీకు వచ్చేసి ఏమంటే డీటెయిల్ గా వీ హ్యావ్ టు అడ్వాన్స్డ్ అనమాట. సో యాజ్ ఏ డేటా ఇంజనీరింగ్ ఇది
అడ్వాన్స్డ్ ఇన్ స్నాప్స్ అనమాట. సో ఒకవేళ మీకు కానీ స్నాప్స్ కానీ వచ్చినట్టయితే 3 సర్వీస్ అయితే వస్తాయి. మీకు వచ్చేసి ఉంటే ఆపర్చునిటీస్ అయితే హై అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇది ఇంటిగ్రేషన్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఈస్ డేటా స్టోరేజెస్, సారీ డేటా మోడలింగ్. సో ఈ డేటా మోడలింగ్ మీన్స్ వాట్ ఇట్ డిడ్ మీన్స్ ఇట్ క్యాన్ క్రియేట్ ది సో ద డేటా టు వీ హ్యావ్ టు ది వాట్ ఈస్ ద అక్యురేట్ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ సో నా దగ్గర వచ్చేసి ఏమంటే 1 lakh డేటా అయితే ఉందండి. ఆ డేటా నుంచి దాన్ని నేను మోడలింగ్ చేస్తాను అనమాట. సో దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్ సపరేట్ చేసి డేటా సైజ్ ని రెడ్యూస్ చేయడం కానీ, అదే విధంగానే సో అన్నెసెసరీ డేటాను వచ్చేసి అంటే రిమూవ్ చేయడం కానీ, సో ఏదైతే అవసరమైన డేటా మాత్రమే పెట్టుకోవడం కానీ, ఇవంతా కూడా వచ్చేసి ఏమంటే ఒక డేటా మోడలింగ్ లోనే చేయగలుగుతారు అనమాట. సో డేటా మోడలింగ్ వాట్ ఈస్ ద రోల్ మీన్స్ ఇట్ కెన్ క్లీనింగ్ అండ్ షేపింగ్ ది డేటా, క్లీనింగ్ అండ్ షేపింగ్ ది డేటా, క్లీన్ చేసి అండ్ షేప్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది డేటా మోడలింగ్. నెక్స్ట్ వచ్చేసి అంటే డేటా స్టోరేజెస్. ఇక్కడ వచ్చేసి డేటా స్టోరేజెస్ ఏంటంటే మనకున్న డేటాని డిఫరెంట్ డేటా సోర్స్ లో కానీ, ఆ డేటా లేక్స్ లో కానీ, ఆ డేటా వేర్ హౌస్ లో కానీ మన యొక్క డేటాను వచ్చేసి అంటే స్టోర్ చేస్తాం అనమాట. ఈ స్టోర్ చేయడం వల్ల వచ్చేసి అంటే ప్రతి ఒక్క డేటా ఇంజనీర్కి తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే మీరు అడగచ్చు, బ్రో నేను డేటా ఇంజనీరింగ్ కదా, నాకెందుకు ఈ స్టోరేజ్ అంటే, మీరు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే డేటాని ఒక డేటా సోర్స్ నుంచి ఇంకొక డేటా సోర్స్ కి మీరు డేటాని అయితే పంపించాలి. సో కంపల్సరీగా వచ్చేసి ఏమంటే మీకు ఆ డేటా స్టోరేజెస్ ఏమేమి ఉన్నాయి, దాని లిమిట్ ఎంత, సో దాని కెపాసిటీ ఎంత, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్స్ ఆఫ్ దట్. ఓకే, ఇవన్నీ కూడా అంటే దాంట్లో పారామీటర్స్ ఏమంటే ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వదు, ఇవన్నీ అయితే మీకు అయితే తెలుసుండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ప్రాసెసింగ్. ఇక్కడ ప్రాసెసింగ్ అంటే నథింగ్ బట్ వర్క్ ఫ్లో మీన్స్ మీకు డేటా వచ్చేసి ఏమంటే ఒక దాని నుంచి ఇంకో డేటాకి వచ్చేసి ఏమంటే ప్రాసెస్ చేయాలి. అది కూడా ఏమంటే ప్రాసెస్ ఎఫిషియెంట్లీ అండ్ అక్యురేట్లీ అనమాట. ఓకేనా, మీరు వచ్చేసి ఏమంటే ఏదైనా సరే ఒక డేటా ఉంది రిట్రైవ్ చేసినప్పుడు కానీ, లేదంటే మనకు వచ్చేసి ఏమంటే ఒక డేటా అయితే ఉంది, దాన్ని మనం వచ్చేసి ఏమంటే క్లయింట్ కి మనం డిస్ప్లే చేసి చూపించాలి అనమాట. మీరు వచ్చేసి ఏమంటే ప్రాపర్ ఎలా ఎలా పడితే అలా చేస్తారంటే వారు క్లయింట్ అనేది ఏమంటే దే కెనాట్ యాక్సెప్ట్ కదా. సో వాళ్ళకి వచ్చేసి ఎలా ఉండాలంటే ఎఫిషియెంట్ గా ఉండాలా, అదే విధంగా అక్యురేట్ గా ఉండాలన్నమాట. సో దీనికి కూడా మనం వచ్చేసి ఏమంటే డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే డేటా క్వాలిటీ. సో హియర్ సో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డన్ లైక్ డేటా వ్యాలిడేషన్, ఇంప్లిమెంట్ ది డేటా వ్యాలిడేషన్, అలానే క్లీనింగ్, అలానే వచ్చేసి ఏమంటే ఎన్వాల్వ్మెంట్ ఇన్హాన్స్ ప్రాసెస్, ఐడెంటిఫై ది కరెక్ట్ డేటా అండ్ క్వాలిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా వచ్చేసేమంటే యాజ్ ఏ డేటా ఇంజనీరింగ్ ఐడెంటిఫై చేయాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ డేటా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. సో మనకు వచ్చేసి ఏదైనా సరే ఒక రిపోర్ట్ క్రియేట్ చేశారు, లేదంటే ఒక డేటాబేస్ డేటా అనే దాన్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే ఆ డేటా అనేది ఏ విధంగా రన్ అవుతుంది, సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. సో లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఏమంటే డేటా సెక్యూర్ అనమాట. సో డేటా సెక్యూర్కి వచ్చేసి ఏమంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే డిఫరెంట్ సెక్యూర్ ప్రొజెక్ట్ చేస్తాం డేటా అనేది. ఎందుకంటే కంపెనీ డేటా వచ్చేసి ఏమంటే వెరీ హైగా ఐ మీన్ చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో వీ హ్యావ్ టు సెక్యూర్ ద డేటా. సో యాజ్ ఏ డేటా ఇంజనీరింగ్ వచ్చేసి అంటే సెక్యూర్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఏమంటే ఒక డేటా ఇంజనీరింగ్ అవ్వాలంటే సో మెయిన్ గా మనం ఏమేమి నేర్చుకోవాలి, స్కిల్స్ ఏమేమి అవసరము అనేది చూద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనమాట. సో ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏం నేర్చుకోవాలంటే పైథాన్, జావా, స్కేలా, ఇవి వచ్చేసి ఏమంటే మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాలి. ఏదైనా ఒకటి నేర్చుకుంటే చాలు. కానీ ఎస్క్యూఎల్ వచ్చేసి ఏమంటే మ్యాండేటరీ. ఓకే, సో మస్ట్ అండ్ షుడ్ గా మనం వచ్చేసి ఏమంటే ఎస్క్యూఎల్ సర్వర్ అయితే నేర్చుకోవాలన్నమాట, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పైథాన్ కానీ, జావా కానీ, స్కేలా కానీ, ఇందులో మీకు వచ్చేసి ఏమంటే ఏదో ఒకటి నేర్చుకుంటే చాలు అనమాట. ఓకే, సో ఎందుకంటే యూ కెన్ యూజ్ ఇన్ టు ది పైథాన్ యూజ్ చేసుకునేసి అసలు ఎందుకు బ్రో మీరు అడగచ్చు, బ్రో పైథాన్ యూజ్ చేసి ఏం చేస్తాం బ్రో అంటే వీ హ్యావ్ ది సేవ్ ది టైం. టైం వచ్చేసి అంటే సేవ్ చేస్తాం. ఎలా చేస్తామంటే సో మనం వచ్చేసి అంటే నార్మల్ గా జియూఐని బేస్ చేసుకొని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ని ఐ మీన్ యూజ్ చేసుకొని మీరు వచ్చేసి ఏమంటే ఒక పర్సన్ కి ఒక అకౌంట్ కానీ క్రియేట్ చేయాలనుకున్నట్టయితే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ వన్ రిక్వైర్మెంట్. సో ఏంటంటే హియర్ the requirement is I want to create a 10 databases. 10 databases అయితే క్రియేట్ చేయాలనుకుంటాను డీబీలు. ఓకేనా, సో మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ నార్మల్ జియూఐ మెథడ్ లో వచ్చేసి ఏమంటే ఒక్కొక్క డేటాబేస్ అయితే క్రియేట్ చేయాలన్నమాట. కానీ బై యూజింగ్ పైథాన్ కానీ సో దీన్ని వచ్చేసి ఏమంటే అజూర్ ఐ మీన్ పవర్ షెల్ అంటారు, ఆర్ సిఎల్ఐ అంటారు అనమాట. సో వీటిలో వచ్చేసి ఏమంటే మీకు పైథాన్ అయితే పైథాన్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారు. మీరు ఈ 10 డేటాబేసెస్ అట్ ఏ టైమ్
ఒకేసారి సింగిల్ క్లిక్ లో క్రియేట్ చేయొచ్చు అనమాట. కానీ మనకు వచ్చేసి ఏమంటే గ్రాఫికల్లో ఆ ఆ ఆప్షన్ అయితే లేదనమాట, ఆప్షన్ అయితే లేదు. ఓకేనా. సో మనకి ఇక్కడ జూన్ వచ్చేసామంటే ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ ని మనం ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ లేకున్నా కూడా నేర్చుకోవచ్చు, విత్ ప్రోగ్రామ్ తో కూడా నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ మీరు వచ్చేసి ఏమంటే ప్రోగ్రామ్ లేకున్నా నేర్చుకోవచ్చు, కొన్ని స్కిల్స్ అయితే ఉన్నాయి. కానీ వాటికి దీనికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ మీరు ప్రోగ్రామింగ్ కోడ్ తెలియకున్నా మీరు ఏదైనా స్కిల్ కానీ నేర్చుకున్నారంటే, ఒక డేటాబేస్ కానీ ఒక పైప్ లైన్ కానీ ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఒక్కొక్కటి ఒక్కోసారి అయితే చేయాలన్నమాట. కానీ ఒకవేళ మీరు ఏదైనా సరే పైథాన్ కానీ జావా కానీ స్కేలా కానీ వీటిని కానీ ఈ లాంగ్వేజ్ కానీ మీరు కానీ నేర్చుకున్నట్టయితే మీరు 10 డేటాబేసెస్ ఆర్ ఎన్నైనా సరే అట్ ఏ టైం ఒక్కసారిగా మీరు అయితే క్రియేట్ చేయగలుగుతారనమాట. సో దానికోసం ఇవైతే నేర్చుకోండి. ఒకవేళ మీరు నేర్చుకోవాలి అనుకున్నట్టయితే యూ హ్యావ్ టు లెర్న్ ది పైథాన్ అండ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఆల్మోస్ట్ అందరికీ అయితే వచ్చి ఉంటుంది, బట్ మస్ట్ అండ్ షుడ్ గా వచ్చేసి ఏమంటే పైథాన్ అయితే మీరు వచ్చేసి ఏమంటే ఇది కూడా సెల్ఫ్ లెర్నింగ్ టూల్ అండి. ఎస్క్యూఎల్ ఏ విధంగా అయితే ఉంటుంది సేమ్ పైథాన్ కూడా అట్లే, కాకపోతే ఏమంటే కొంచెం కాంప్లెక్స్ అనమాట. ఎస్క్యూఎల్ ఇస్ ఏ సింపుల్, ఇట్ ఈస్ ఏ కమాండింగ్ లాంగ్వేజ్, బట్ పైథాన్ వచ్చేసి ఏంటంటే కోడింగ్ లాంగ్వేజ్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే నెక్స్ట్ స్కిల్స్ వచ్చేసి ఏంటంటే డేటా మోడలింగ్ స్కిల్స్. So here the data modeling is different model techniques. So such as the relational data, next వచ్చేసి ఏమంటే డైమెన్షనల్ డేటా, నో ఎస్క్యూఎల్ డేటా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డేటా మోడలింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి, వాటి మీరు నేర్చుకోవాలన్నమాట. వాట్ దిస్ రోల్ మీన్స్ రిక్వైర్డ్. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ డేటా లైక్ రిలేషనల్ డేటా, dimensional data, no SQL data. So here you have to create the data models, like remove the unnecessary data and cleaning and shaping. Main the aim is data modeling skills is cleaning and shaping. సో రిలేషనల్ డేటాబేస్ ని ఏ విధంగా రిలేషనల్ డేటా అయితే ఏ విధంగా క్లీనింగ్ చేయాలా, షేపింగ్ చేయాలా, డైమెన్షనల్ డేటా అయితే ఏ విధంగా క్లీనింగ్ చేయాలా, షేపింగ్ చేయాలా, నో ఎస్క్యూఎల్ డేటాను వచ్చేసి ఏమంటే ఏ విధంగా క్లీనింగ్ చేయాలా అలానే షేపింగ్ చేయాలనేది మనం ఇక్కడ వచ్చేసి ఏమంటే మన వర్క్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే డేటా ఇంటిగ్రేషన్ స్కిల్స్. సో డేటా ఇంటిగ్రేషన్ స్కిల్స్ లైక్ ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ. సో ఈటీఎల్ అంటే ఏంటంటే సింపుల్ నేను చెప్తాను. ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఈఎల్టీ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్ఫార్మ్. I just tell into the here the difference. For example, first ETL చూడండి. ETL నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అనమాట. ఇక్కడ నా ఏం నాకు ఒక టాస్క్ అయితే ఇచ్చారు. సో నా యొక్క డేటాబేస్ లో ఒక టేబుల్ అయితే ఉంది, నథింగ్ బట్ ఈఎంపీ టేబుల్ తీసుకుందాం. ఈఎంపీ టేబుల్లో వచ్చేసి ఏమంటే 50 రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఏమంటే 40 రికార్డ్స్ వచ్చేసి ఏమంటే యూనిక్ వాల్యూస్ అంటే పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. సో రిమైనింగ్ 10 రోస్ వచ్చేసి ఏమంటే అన్వాంటెడ్ డేటా అనమాట. అన్వాంటెడ్ డేటా నథింగ్ బట్ అన్నెసరీ రోస్ అనుకోవచ్చు, డిఫరెంట్ థింగ్స్ అయితే అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఈ డేటాబేస్ బై యూజింగ్ ఈటీఎల్ ఆపరేషన్ యూజ్ చేసి ఈ డేటాని మనం వచ్చేసి ఏమంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ లోకి కాపీ చేయాలి. సింపుల్ గా ఏం చెప్పాలంటే ఐ జస్ట్ టెల్లింగ్ హియర్ కాపీ ది డేటా ఫ్రమ్ వన్ డేటా సోర్స్ టు అదర్ డేటా సోర్స్. సో ఇక్కడ వచ్చేసి ఏమంటే కాపీ అవ్వాలి, కాకపోతే నా మెయిన్ వచ్చేసి ఏంటంటే కాపీ అవ్వాల్సింది వచ్చేసి మొత్తం డేటా కాదు, ఏదైతే క్లీన్ డేటా అయితే ఉంటుందో కాపీ ది క్లీన్ డేటా. అన్నెసరీ డేటా కాకుండా క్లీన్ డేటా మాత్రమే కాపీ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే ఈటీఎల్ అంటే ఏమవుతుందంటే ఇక్కడున్న ఈ డేటా సోర్స్ అయితే ఫస్ట్ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసేసి సో దీంట్లో వచ్చేసి ఏమంటే 50 రోస్ అయితే ఉన్నాయి. ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే బై యూజింగ్ ఈటీఎల్ టూల్స్ యూజ్ చేసేసి వి హ్యావ్ ఏ అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ డేటా బ్రిక్స్, అజూర్ సినాప్స్ ఇవైతే ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఏవైతే అన్వాంటెడ్ డేటా అయితే ఉందో, సో 10 రోస్ అన్వాంటెడ్ డేటా కదా, సో వాటి మనం ఇక్కడ వచ్చేసేమంటే వాటిని మనం రిమూవ్ చేసేసి ఓన్లీ ఏదైతే క్లీన్ డేటా అయితే ఉందో ఆ డేటా మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ డేటాని మనం వచ్చేసేమంటే డేటా సోర్స్ కి అనమాట. ఇది వచ్చేసి ఏమంటే సోర్స్, ఇది వచ్చేసి ఏమంటే సింక్ అనమాట, సింక్. ఓకేనా. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఏమంటే సంప్ లో వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ ని నేను వచ్చేసి ఏమంటే ట్యాంక్ లోకి అయితే మూవ్ చేయాలి. కానీ ఆ వాటర్ లో వచ్చేసి ఏమంటే ఏదైనా సరే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా వాటిని నేను రిమూవ్ చేసేసి నేను వచ్చేసి ఏమంటే ఆ వాటర్ ని ఫ్రమ్ ది
సంప్ నుంచి ట్యాంక్ కి మూవ్ చేయాలన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ఇంటూ ది ఈటీఎల్ అనమాట. ఒక పంప్ అయితే యూజ్ చేసేసి, పంప్ యూజ్ చేసేసి అందులో ఏదైతే అన్వాంటెడ్ డేటా అయితే ఉందో, ఆ అన్వాంటెడ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం కూడా రివర్స్ చేయడము, సంథింగ్ క్లీనింగ్ అయితే చేయడము ఇవన్నీ చేసి, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఏదైతే క్లీన్ డేటా ఉందో కేవలం ఆ డేటా వరకే మనం వచ్చేసి ఏమంటే ట్యాంక్ లోకి అయితే మూవ్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే ఈటీఎల్ ఆపరేషన్ అంటాం, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఈఎల్టీ. ఈఎల్టీ మీన్స్ సో ఈఎల్టీ నథింగ్ బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే సేమ్ సేమ్ సినారియోనే. కాకపోతే ఇక్కడ మిస్ అయ్యేది ఏం మిస్ అవుతుందంటే మనము వన్స్ డేటా మొత్తం వచ్చేసి ఏమంటే యూ హ్యావ్ టు కాపీ. సో జస్ట్ ఇక్కడ ఉన్న డేటాను వచ్చేసి ఏమిటి డేటాబేస్ లోకి వచ్చేసి ఏమంటే కాపీ చేసుకుంటాం. కాపీ చేసిన తర్వాత వచ్చేసి ఏమంటే రిమూవ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, రిమూవ్ ది అన్వాంటెడ్ రోస్. ఈ ప్రాసెస్ ఏమంటామంటే ఈఎల్టీ అంటాం. ఎక్స్ట్రాక్ట్ లోడ్ చేసుకుంటుంది, లోడ్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ది ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ ఈటీఎల్. ఓకే, 1 minute. So next one is database skills. Database skills means designing. So for example, if in case I required one database, then I create this some database. Next one is creating. So creating means we have to creating and maintaining these such as Azure SQL, MySQL, PostgreSQL. Next one is Cosmos, MongoDB, or Condrason and Cosmos DBs. ఇవన్నీ కూడా మనం వచ్చేసి ఏమంటే డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు దోస్ ఆఫ్ స్కిల్స్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే బిగ్ డేటా స్కిల్స్. సో ఒకవేళ మీరు వచ్చేసి ఏమంటే బిగ్ డేటాను మీరు వచ్చేసి అనాలిసిస్ చేయాలంటే యూ హ్యావ్ టు లెర్న్ హుడూప్, స్పార్క్ ఎస్క్యూఎల్, హ్యావ్. సో ఇవన్నీ కూడా మీరైతే నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ వచ్చేసరికి ఏమంటే అమెజాన్ డేటా వేర్ హౌస్, సారీ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అనమాట. అలానే అమెజాన్ S3 ఆర్ అజూర్ డేటా లేక్. ఇవన్నీ వచ్చేసి ఏమంటే క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ అంటాం. సో కంపల్సరిగా మీరు ఒక డేటా ఇంజనీరింగ్ అవ్వాలంటే సో మ్యాండేటెడ్ టు లర్న్ ది క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్. Next one is data visualization tool. Here you have to use into the Power BI, Tableau, ClickView. So those are into the visualization tools. We have to design the some pipeline, all those things. Next one is data governance and security skills అనమాట. సో డేటా గవర్నెన్స్ స్కిల్స్ ఇక్కడ వచ్చేసి ఏమంటే GUPR, ఇవన్నీ వచ్చేసి ఏమంటే డేటాను వచ్చేసి అంటే సెక్యూర్ గా అయితే పెట్టడం కోసం. అలానే CCPA, ఇది క్లారిఫోర్నియా కన్జ్యూమర్ పాలసీ యాక్ట్ అనమాట. అలానే HIPPA, ఇది వచ్చేసి కూడా ఏమంటే ఒక సెక్యూరిటీ కోసం. వీటితో పాటు వచ్చేసి ఏమంటే కంపల్సరీ యాజ్ ఎ డేటా ఇంజనీర్ వచ్చేసి ఏమంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, గుడ్ కొలాబరేషన్ స్కిల్స్, interact with the other stakeholders, and including with the data analyst, business analyst, and project manager అనమాట. సో దోస్ ఆర్ ఇంటూ దిస్ సాఫ్ట్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ అన్ని మీరు ఒక నేర్చుకుంటేనే ఒక ఫుల్ ఫెజ్డ్ డేటా ఇంజనీరింగ్ అయితే అవుతారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీకు డేటా ఇంజనీరింగ్ అయ్యేదానికి వచ్చేసి ఏమంటే క్వాలిఫికేషన్ అయితే చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే క్వాలిఫికేషన్ అనమాట. సో ఏ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏమంటే మీరు మీకు వచ్చేసామంటే మినిమం డిగ్రీ అయితే ఉండాలి. సో అదేదైనా వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఏమంటే ఎనీ డిగ్రీ, బీకామ్, ఐ మీన్ బీటెక్ ఆర్ ఎంటెక్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యూ హ్యావ్ టు బీటెక్ లో ఏదైనా ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. సిఎస్సి, మెకానికల్, అది MBA, అదే విధంగా MCA. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే బీకామ్ కంప్యూటర్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మినిమం డిగ్రీ అయితే ఉండాలి. సో మినిమం డిగ్రీ ఉన్న తర్వాత మీరు డైరెక్ట్ గా వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీరింగ్ అవుతానంటే సో చాలా కష్టం అనమాట. సో మీరు డైరెక్ట్ గా వచ్చేసి ఏమంటే ఇంజనీర్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి, చాలా కష్టము. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే BI డెవలపర్ అవ్వాలి.
బిఐ డెవలపర్ అయితే అవ్వాలి. ఈ బిఐ డెవలపర్ అంటే నథింగ్ బట్ బిజినెస్ అనాలిస్ట్ డెవలపర్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే ఎక్సెల్, పవర్ బిఐ. సో ఒక బిఐ డెవలపర్కి వచ్చేసి స్కిల్స్ ఏమేమి ఉండాలంటే ఎక్సెల్, పవర్ బిఐ అండ్ ఒక ఎక్సెల్ డేటా, అలానే పవర్ బిఐ అండ్ ఒక డేటాబేస్ అన్నమాట. ఎస్క్యూఎల్ సర్వర్, డేటాబేస్. ఇవి వచ్చేసేమంటే మీరు ఒక బిఐ డెవలపర్ అవ్వాలంటే స్కిల్స్ అన్నమాట. బిఐ నథింగ్ బట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నట్టయితే, సో డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే ఒక ఈటీఎల్ టూల్, అలానే నేను చెప్పాను ఎస్ఎస్ఐఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఎస్ఎస్ఏఎస్, పవర్ బిఐ, ఎక్సెల్. ఓకేనా? ఇది ఒక డేటా అనలిస్ట్ కి ప్రైమరీగా ఉండాల్సిన స్కిల్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీరింగ్ వచ్చేసి ఏమంటే కంపల్సరీగా మీకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి, అలానే పైథాన్ అయితే వచ్చి ఉండాలి. పైథాన్, ఈ రెండు స్కిల్స్ అనేది ఏమంటే మ్యాండేటరీ. సో వీటితో పాటు వచ్చేసి ఏంటంటే ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే అజూర్ డేటాబేసెస్. సో ఏ డేటాబేసెస్ అయితే ఉన్నాయి, ఓకే, అజూర్ డేటాబేసెస్. దాంట్లో వచ్చేసి ఏమంటే అజూర్ ఎస్క్యూఎల్ అని, ఓకే, కాస్మోస్ డిబి అని. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఏడిఎల్ఎస్ జెన్2 అని, డేటా లేక్ జెన్2. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటి కూడా మనం ఏమంటామంటే అజూర్ డేటా బేసెస్ అంటాం అనమాట. సో ఇవి కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఈటీఎల్ ఆపరేషన్స్ అనమాట, ఈటీఎల్. సో ఈటీఎల్ ఆపరేషన్ లో వచ్చేసి ఏమంటే అజూర్ ఏడిఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ ఏడిబి, అజూర్ డేటా బ్రిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే అజూర్ సినాప్స్ అనమాట, అజూర్ సినాప్స్. సో సో ఇవైతే నేర్చుకోవాలి. దెన్ వచ్చేసి ఏమంటే బిగ్ డేటా అనాలిటికల్స్ అనమాట, బిగ్ డేటా. సో దీనికి వచ్చేసి ఏమంటే హ్యావ్ కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట. సో తర్వాత వచ్చేసి ఏమంటే విజువలైజేషన్స్. సో విజువలైజేషన్ టూల్ వచ్చేసి ఏమంటే పవర్ బిఐ కానీ, సో ఆర్ ఎనీథింగ్ ఏదైనా సరే పవర్ బిఐ కానీ మరి ఇవైతే మనమైతే మ్యాండేటరీ అనమాట. ఒక డేటా ఇంజనీరింగ్ వచ్చేసి ఏమంటే ఇవైతే మ్యాండేటరీ. సో నా సజెషన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీరు వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్ అయితే చేయండి. సో జాబ్ తెచ్చుకోండి, ఎందుకంటే ఒకేసారి మీరు ఇన్ని స్కిల్స్ నేర్చుకోవాలంటే కష్టం అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేసి ఏమంటే అజూర్ డేటా ఇంజనీరింగ్ లో వచ్చేసి ఏమంటే ఒక స్కిల్ కి ఇంకో స్కిల్ కి మధ్య లింక్ అయితే ఉంటుంది. ఓకేనా? సో నేను మీన్ నా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సో ఫస్ట్ నేను వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్ నేర్చుకున్నాను, ఆ తర్వాత వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీరింగ్ అయితే మూవ్ అయ్యాను అనమాట. సేమ్ మీరు కూడా అంతే, యూ హ్యావ్ టు ప్లాన్ విత్. సో అది కొంచెం సింపుల్ గా ఉంటుంది. ఓకేనా? ఒకేసారి మీరు డైరెక్ట్ గా డేటా ఇంజనీరింగ్ కావాలంటే కొంచెం కాంప్లెక్స్ అనమాట. సో ఇవైతే నేర్చుకోవాల్సి వస్తుంది, సినాప్స్ అంటూ పైథాన్ అంటూ ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది, అండ్ టైం టేకింగ్ కూడా ఎక్కువ. సో లేదు, మీకు ఆల్రెడీ కూడా ఇప్పుడు మీరు చూడండి ఎస్ఎస్ఐఎస్, మీకు ఇక్కడ అజూర్ డేటా ఫ్యాక్టరీ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అయితే మీరు నేర్చుకోవచ్చు. అలానే ఎస్ఎస్ఏఎస్, అజూర్ అనలిటికల్ సర్వీస్ అంటారు, సినాప్స్ లో వచ్చేసి ఏమంటే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అంటే పవర్ బిఐ. సో మీకు ఈ స్కిల్స్ అన్ని యాజ్ ఎ డేటా అనలిస్ట్ కి ఉండాల్సిన స్కిల్స్ అన్ని ఉన్నాయి. సో మీరు వచ్చేసి ఏమంటే ఫస్ట్ డేటా అనలిస్ట్ గా మీరు జాబ్ ట్రై చేసేసి ఆ తర్వాత వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీరింగ్ కానీ మూవ్ అయ్యారంటే వెరీ సింపుల్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఎందుకంటే తర్వాత మీకు జాబ్ వచ్చి ఉంటుంది, జాబ్ చేసుకుంటూ స్కిల్స్ నేర్చుకుంటా ఉన్నారు అనుకున్నట్టయితే మీరు వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీర్కి అయితే మూవ్ అయిపోతారు. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఏమంటే సర్టిఫికేషన్స్. సో ఈ సర్టిఫికేషన్ లో వచ్చేసి ఏంటంటే డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్.
సో కంపల్సరీగా మీరు అజూర్ సర్టిఫికేషన్ ఏదైనా చేయాలనుకున్నట్టయితే ఐ థింక్ 1 మినిట్ ఇక్కడ వచ్చేసి ఏమంటే డేటా అనలిస్ట్ అసోసియేటెడ్ అనేసి ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఆ కోడ్ వచ్చేసి ఒక్క నిమిషం, ఐ విల్ టెల్ యూ. 1 minute guys, I will tell you. సో డేటా ఇంజనీరింగ్ వచ్చేసి ఏమంటే P03 అనమాట. సారీ డేటా అనలిస్ట్ కి PL300 అలా ఉంటాయి కదా. అదే దానికోసం ఇప్పుడు చూస్తున్నాను. సో దీనికి డేటా అనలిస్ట్ వచ్చేసి ఏమంటే PL300. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీర్కి వచ్చేసి ఏంటంటే, సో మీరు డేటా ఇంజనీర్కి వచ్చేసి ఏమంటే DP203 అనమాట. ఓకే, సో DP203 అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి ఏమంటే డేటా ఇంజనీరింగ్ కి ఉండవలసిన సర్టిఫికేట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది PL300 కానీ లేదంటే PL900 అనమాట. PL900 ఈ రెండు అయితే వస్తాయి. PL900 అంటే నథింగ్ బట్ పవర్ ఐ థింక్ ఇట్ ఈస్ టు ది PL300 వచ్చేసి అంటే మీకు పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అయితే వస్తాయి, డేటాబేసెస్ ఆల్ ది థింగ్స్ అయితే వస్తాయి అనమాట. PL900 లో వచ్చేసాయంటే ఓన్లీ పవర్ బిఐ మాత్రమే అయితే ఉంటాయి. అండ్ డేటా ఇంజనీర్ వచ్చేసాయంటే మీరు ఒకవేళ డేటా ఇంజనీరింగ్ చేయాలనుకున్నట్టయితే ముందు AZ900 అనే సర్టిఫికేషన్ అయితే చేయాలి. సో తర్వాత వచ్చేసి ఏమంటే DP303 అయితే సర్టిఫికేషన్ అయితే చేయగలరు అనమాట. డైరెక్ట్ గా మీకు వచ్చేసి ఏమంటే 203 అనే సర్టిఫికేషన్ చేసుకోవచ్చు, కానీ వచ్చేసి అంటే బిఫోర్ యూ హ్యావ్ టు డన్ ఇట్ ది AZ900 అనమాట, అజూర్ డేటా ఫండమెంటల్స్. సో ఇవి సర్టిఫికేషన్స్ అనమాట. సో డేటా ఇంజనీరింగ్ కి అలానే డేటా అనలిస్ట్ కి వచ్చేసి ఏమంటే ఉండాల్సిన మెయిన్ సర్టిఫికేషన్స్. మ్యాండేటరీ బ్రో అంటే అంత మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఇది ఇప్పుడు అవసరం లేకపోయినా రేపు పొద్దున మీకు ఒక కంపెనీకి జాయిన్ అయిన తర్వాత శాలరీ హైక్ వచ్చినప్పుడు కానీ, ఓకే, ఇంటర్వ్యూ లెవెల్లో కూడా ఉన్నాయి, ప్లస్ అనమాట, కొంచెం అడిషనల్ గా కొంచెం ఇది అవుతుంది ఈ సర్టిఫికేషన్ ఏదైనా ఉన్నా సరే. సో ఇవి సర్టిఫికేషన్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు టాపిక్ వెళ్దామంటే మన దగ్గర ఏవేవి ట్రైనింగ్ ఇస్తాము అని అంటే, సో డేటా ఇంజనీరింగ్ టాపిక్స్ అవర్ ట్రైనింగ్ సెంటర్. ఫస్ట్ వచ్చేసి ఏమంటే అజూర్ ఫండమెంటల్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏమంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ, సారీ అజూర్ డేటా స్టోరేజెస్. సో వాట్ ఆర్ ది స్టోరేజెస్ వీ హ్యావ్, సో ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో హియర్ అజూర్ డేటా ఫ్యాక్టరీ వీ హ్యావ్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్, రికార్డింగ్ వీడియోస్, స్నో ఫ్లాగ్ డేటాబేస్. సో ఈ 4 స్కిల్స్ వచ్చేసి ఏమంటే మన దగ్గర అయితే చెప్తాము. సో ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, యాజ్ ఏ డేటా ఇంజనీర్ అవ్వాలనుకున్నట్టయితే కంపల్సరీగా ఒక అజూర్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అయితే తెలిసి ఉండాలి. అలానే అజూర్ డేటా స్టోరేజెస్, ఏ డేటా స్టోరేజెస్ అయితే ఉన్నాయి తెలిసి ఉండాలి. అదే విధంగా అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఓకే, డేటా ఫ్యాక్టరీకి వచ్చేసి ఏమంటే ఏమేమి అవసరము అనేది మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఒక రిపోర్టింగ్ టూల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే ఒక ఎస్క్యూఎల్ అనేది ఏమంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలానే స్నో ఫ్లాగ్ డేటాబేస్ అనమాట. ఈ స్నో ఫ్లాగ్ డేటాబేస్ ఏంటంటే ఆ, ఇది లేటెస్ట్ అయితే వచ్చింది మార్కెట్ లో. ఐ మీన్ ఎవరికైతే ఈ స్నో ఫ్లాగ్ అని కాల్స్, ఐ మీన్ రెజ్యూమ్ కానీ ఉన్నట్టయితే కాల్స్ అనేది ఏమంటే ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో దానికోసం అనేసి ఇది. సో ఐ మీన్ స్నో ఫ్లాగ్ అనేది ఏమంటే డిఫరెంట్ ఏం కాదండి, నథింగ్ బట్ ఏ కాస్మోస్ డిబి లాగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా సరే కాస్మోస్ డిబి ఇన్ అజూర్ అజూర్ మీకు ఐడియా ఉంటే తెలిసి ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ వచ్చేసి ఏమంటే ఓన్లీ స్ట్రక్చర్ డేటా మాత్రమే యూజ్ చేస్తాం. స్నో ఫ్లాగ్ లో వచ్చేసి ఏమంటే వీ హ్యావ్ టు స్టోర్ ఇన్ టు ది స్ట్రక్చర్ డేటా అండ్ ఆల్సో ది సెమీ స్ట్రక్చర్ డేటా. సో వీ హ్యావ్ టు స్టోర్ బోత్ డేటా అండ్ వీ హ్యావ్ టు కనెక్ట్ రిపోర్టింగ్ టు, we have to analyze the data, those things అనమాట. So next one is coming to the syllabus. So these are into the Azure fundamental. Azure fundamental means cloud computing fundamental and benefits and types of cloud computing, types of cloud services, and use cloud computing and cloud computing features, and how to control the Power BI Azure portal, and introduction of the Azure data storages, important features, data redundancy, and Azure access states,
టైప్స్ ఆఫ్ బ్లాబ్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఏమంటే అజూర్ ఫండమెంటల్ కింద అయితే వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అజూర్ డేటా స్టోరేజెస్ అనమాట. ఈ అజూర్ డేటా స్టోరేజ్ లో వచ్చేసి ఏమంటే వి హావ్ ఏ బ్లాబ్ స్టోరేజ్ ADLS Gen 2 అండ్ Gen 1 అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది అజూర్ డేటాబేస్ అండ్ కాస్మోస్ DB. ఇవన్నీ కూడా వచ్చేసి ఏమంటే డేటా బేసెస్ అనమాట. సో ఈ డేటాబేస్ లో వచ్చేసి ఏమంటే మనం ఎలా వర్క్ చేస్తాము, సో వాట్ ఈస్ అజూర్ డేటా స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాబ్ స్టోరేజ్ అనుకున్నట్టయితే వాట్ ఈస్ బ్లాబ్ స్టోరేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే హౌ టు క్రియేట్ అకౌంట్, ఏ విధంగా మన అకౌంట్ క్రియేట్ చేస్తాము. హౌ టు స్టోర్ ది డేటా, సో డేటా ఎలా స్టోర్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే హౌ టు కనెక్ట్ ది అజూ దట్ స్టోరేజ్ అకౌంట్ టు పవర్ బిఐ. బ్లాబ్ నుంచి పవర్ బిఐ కి, అలానే వచ్చేసి ఏమంటే ADLS Gen 2 నుంచి పవర్ బిఐ కి అండ్ SQL నుంచి పవర్ బిఐ కి అండ్ కాస్మోస్ DB నుంచి ఏ విధంగా పవర్ బిఐ కి అయితే కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ వచ్చేసి ఏమంటే అజూర్ డేటా స్టోరేజెస్ లో ఉండే ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి అజూర్ డేటా ఫ్యాక్టరీ అనమాట. ఈ అజూర్ డేటా ఫ్యాక్టరీలో వచ్చేసి ఏమిటి ఇంట్రడక్షన్, అజూర్ డేటా ఫంక్షన్స్, మీన్ ఫంక్షనాలిటీ ఏంటి, హౌ డస్ ఇట్ వర్క్, కాంపోనెంట్స్ అండ్ కీ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, అలానే వచ్చేసి ఏమంటే డేటా ఫ్లోస్ ఏముంటాయి, టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే స్నో ఫ్లాగ్. In the snow flag, we have into the introduction of the snow flag, key concept and architecture and architecture of the snow flag, and component key features of the snow flag. How to create a snow flag account, how to store the data, how to perform the SQL codes, and how to perform the DML operations, and load the data into the snow flag and the complex queries. And last and final thing is how to copy from or migrate from the MS SQL server to Snowflake by using of Azure Data Factory. Next one is connect with the Snowflake to Power BI, then build the report. How to build ఏ విధంగా build చేస్తాం అనేది ఇవన్నీ స్కిల్స్ అయితే చెప్తాం అనమాట. సో ఇవి వచ్చేసి ఏమంటే మన దగ్గర అయితే ఉంటాయి. సో ఆల్రెడీ మేము చూసినట్టు ఉంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీవన్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ గా ఉన్నట్టయితే ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ కానీ కాల్ చేశారంటే మేము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో యాక్చువల్గా వచ్చేసి ఏమంటే రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ ఆన్ మండే నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మండే నథింగ్ బట్ డేట్ ఈస్ గోస్ టు ది 15 నుంచి వచ్చేసి ఏమంటే డైలీ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ గా ఉంది నేర్చుకోవాలనుకుంటున్నాం అనుకున్నట్టయితే ఈ కింద ఉన్న నెంబర్ కానీ కాల్ చేస్తారంటే మేము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. రేపు 13th May 2023 డెమో క్లాస్ ఈవినింగ్ వచ్చేసి ఏమంటే 7 PM కి అయితే ఉంటుంది. సేమ్ లింకే, ఆ లింక్ వచ్చేసి ఏమంటే కామెంట్ సెక్షన్ లో అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ గా ఉన్నట్టయితే ఆ కామెంట్ సెక్షన్ లో ఆ లింక్ అయితే జాయిన్ అవ్వచ్చు. అలానే ఈ సిలబస్ మొత్తం వచ్చేసి ఏమంటే మా యొక్క వెబ్సైట్ లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఏమంటే మా యొక్క వెబ్సైట్ అనమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ వచ్చేసి ఏమంటే అజూర్ ఫండమెంటల్ కానీ అలానే అజూర్ డేటా స్టోరేజ్ కానీ ఇక్కడ మీకు కంటెంట్ ఉంటుంది అనమాట. కంటెంట్ లోకి వెళ్ళారంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ అని క్లిక్ చేశారంటే మీకు ఈ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అజూర్ ఫండమెంటల్ ఏమని చెప్తాము, అదే విధంగానే అజూర్ డేటా స్టోరేజ్ ఏమేమి చెప్తాము, అదే విధంగానే అజూర్ డేటా ఫ్యాక్టరీలో సిలబస్ ఏమేమి ఉంటుంది అనేది ఇక్కడ మేము క్లియర్ గా వచ్చేసామంటే ఈ వెబ్సైట్ లో అయితే నోట్ చేసాము కోర్స్ కంటెంట్ అనేది. ఒకవేళ ఎవరికైనా సరే ఏదైనా సరే కోర్స్ కంటెంట్ మీద కానీ ఆర్ ఏదైనా సరే డౌట్ ఏదైనా ఉంటే ఈ వెబ్సైట్ అయినా చూడొచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వచ్చేసి ఏమంటే కామెంట్ సెక్షన్ లో అయితే ఇస్తాను. ఓకేనా. సో ఆ కామెంట్ సెక్షన్ వెళ్ళారంటే మీరు ఈ వెబ్సైట్ లింక్ కూడా చూడొచ్చు అనమాట. సిలబస్ కాపీ ఆల్ దోస్ థింగ్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఆల్రెడీ నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, వి డోంట్ గివ్ ఎనీ వర్క్ సపోర్ట్, ఇంటర్వ్యూ సపోర్ట్ అయితే మేమైతే ఇవ్వము. ఓన్లీ మీకు వచ్చేసి ఏమంటే స్కిల్ అయితే నేర్పిస్తాం, అది కూడా ఏమంటే ఫుల్ ఫిగర్ గా అయితే నేర్పిస్తాం. మీరే ఓన్ గా వర్క్ చేసుకునే విధంగా అయితే మేమైతే నేర్పిస్తాం. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తాము అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మేము ఇచ్చేసేమంటే ఎలా నేర్పించాలనేది మేము చెప్తాం. అండ్ ఐ జస్ట్ రిపీట్ దిస్ వన్, కోర్స్ ఫీ వచ్చేసేమంటే 15,000 అనమాట. బయట వచ్చేసేమంటే ఓన్లీ ఐ మీన్ నేను బయట టాపిక్ అయితే మాట్లాడడం లేదు, నా దగ్గర వచ్చేసేమంటే నా స్టాండర్డ్స్ ని ఫాలో అవుతాను కాబట్టి నేను 15,000 అని నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ గా ఉన్నట్టయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.